కన్యాకుమారి ఇది ఇండియాలో లాస్ట్ టౌన్. ఇండియాలో ఈ ఒక్క ప్లేస్లోనే సన్ రైజ్ అండ్ సన్సెట్ ఒకే చోటు చూడొచ్చు. ఈ వీడియోలో కన్యాకుమారి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ ప్లేసెస్ చూడాలి, టెంపుల్ హిస్టరీ, ఏ టైంలో వెళ్తే బెటర్, ఇలా అన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడికి తిరుచెందూరు నుంచి వచ్చాను. వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఆన్ ద వేలో లొకేషన్ చూడడానికి చాలా బాగున్నాయి. కన్యాకుమారి దగ్గరికి రీచ్ అవ్వగానే పవర్ జనరేట్ చేసే విండ్ మిల్స్ చాలా కనిపించాయి. నేనైతే ఇన్ని విండ్ మిల్స్ ఒకేసారి చూడడం ఫస్ట్ టైం. ఈవినింగ్ రాగానే రూమ్లో బ్యాగ్ పడేసి ఫస్ట్ బీచ్కి వెళ్ళాను. చూడటానికి ఎంత బాగుందో. ఇది ఇండియాలోనే లాస్ట్ టౌన్. కన్యాకుమారి ప్లాన్ చేసుకోవాలంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ప్లాన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంటుంది. సమ్మర్ ఆర్ రైనీ సీజన్లో ప్లాన్ చేయకండి. వీకెండ్స్ ఆర్ హాలిడేస్లో ప్లాన్ చేసుకున్నారంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ ఉంటుంది. పీస్ఫుల్గా అస్సలు ఉండదు. ఫ్రైడే, సాటర్డే, సండే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. రూమ్స్ అయితే booking.com ఆర్ మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకోండి. వీక్ డేస్లో అయితే 600 నుంచి దొరికేస్తాయి రూమ్స్. కుమారి అమ్మన్ టెంపుల్ ఆర్ బీచ్కి దగ్గరలో తీసుకున్నారంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి దగ్గరగా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే అన్ని కవర్ చేసుకోవచ్చు. మామూలుగా మనం బయట స్టేట్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ భయం వేసేది మనకు ఫుడ్ దగ్గరే. కానీ తమిళనాడులో మాత్రం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ అయితే పక్కా మీల్స్ దొరుకుతుంది. నైట్ పరోటా డ్యామ్ షూర్గా దొరుకుతుంది. కన్యాకుమారి వెళ్తే మాత్రం నూల్ పరోటా అని దొరుకుతుంది. తిన్నాం, అస్సలు మర్చిపోకండి. చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడ. నేనైతే నా స్టేకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక హోటల్లో పరోటా తిన్నా. ఎంత బాగుందో. నేనున్న 2 days అక్కడే తిన్న పరోటా. ఫస్ట్ వివేకానంద మెమోరియల్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళాలంటే పూంపుహార్ కార్పొరేషన్ అని ఉంటుంది. ఇక్కడ నార్మల్ టికెట్ అయితే 75 ఉంటుంది. లేదు స్పెషల్ టికెట్ తీసుకోవాలంటే 300 రూపీస్. ఈ 2 టికెట్స్కి పెద్ద తేడా ఏమి ఉండదు. జస్ట్ 300 టికెట్ తీసుకున్నప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటే అప్పుడు లైన్ తగ్గుతుంది అంతే. ఇదైతే నేను నార్మల్ డేస్లో వెళ్ళినప్పుడు. వీకెండ్స్ అండ్ హాలిడేస్లో వెళ్తే ఇలా ఉంటుంది లైన్. ఈ లైన్ మార్నింగ్ 7:30కే ఇలా ఉంది. కౌంటర్ 9కి ఓపెన్ చేస్తారంట, కానీ 7 నుంచే ఈ లైన్ ఉంది ఇక్కడ. నార్మల్గా అయితే ముందు 7:30 నుంచి ఓపెన్ చేసేవాళ్ళు. ఇదంతా 75 రూపీస్ టికెట్ కోసం లైన్. ఇది దాదాపు 200 meters వరకు లైన్ ఉంది. ఇక్కడి నుంచే ఎంట్రీ అవ్వాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా 75 రూపీస్ టికెట్ కోసం, ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా 300 రూపీస్ టికెట్ కోసం నించున్న వాళ్ళే. వీటి వైపు అంతా వాళ్ళే 300 టికెట్ కోసం నించున్న వాళ్ళే. టికెట్ తీసుకున్నాక ఈ లోపల నుంచి ఎంటర్ అవుతాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బోట్ ఎక్కడానికి ప్లేస్ ఉంటుంది. టికెట్ తీసుకొని బోట్ ఎక్కడానికి వచ్చాక అవైలబుల్ ఉన్న బోట్లో మనం ఎక్కాలి. ఎక్కిన వెంటనే మనకు లైఫ్ జాకెట్ ఇస్తారు. మనం జాకెట్ వేసుకున్నామంటే వెంటనే బోట్ స్టార్ట్ అవుతుంది. ఈ బోట్ 5 to 10 minutes రైడ్ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది సీలో. ఇది వివేకానంద రాక్ మెమోరియల్. ఇదే ఐలాండ్లో 1972లో స్వామి వివేకానంద జ్ఞానం పొందారని ఇక్కడ ఆయన రాక్ మెమోరియల్ని నిర్మించారు. ఇంకో ఐలాండ్లో తిరువల్లువార్ విగ్రహాన్ని 133 అడుగుల భారీ విగ్రహంగా ప్రతిష్ఠించారు. ఆయన తమిళ్ లిటరేచర్లో గొప్ప కవి. ఆయన జ్ఞాపకార్థమే ఇక్కడ విగ్రహాన్ని నిర్మించారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగలేదు. ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల స్టాచ్యూ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఫుట్వేర్ రిమూవ్ చేయాలి.
తర్వాత ఇక్కడ నుంచి మండపంలోకి వెళ్ళడానికి 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి. మండపంలోకి వెళ్లకుండా బయట నుంచి చూడడానికి అయితే టికెట్ అవసరం లేదు. స్వామి వివేకానంద సముద్రం ఒడ్డు నుంచి ఈ రాక్ వరకు ఈదుకుంటూ వచ్చి ఇక్కడ జ్ఞానం చేశారు 3 రోజులు. దాని తర్వాతే ఆయన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలనుకున్నారు. అప్పటి నుంచి తన వేదాంత సందేశాన్ని ప్రపంచానికి వినిపించడానికి సిద్ధమయ్యారు. ఆయన గుర్తుగానే ఇక్కడ సభా మండపం నిర్మించారు. ఇక్కడ నుంచి మనకు కన్యాకుమారి టౌన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడికి రాగానే వివేకానంద మండపం ఎదురుగా శ్రీపాద మండపం కూడా ఉంటుంది. ఈ శ్రీపాద మండపం ఉన్న స్థలంలోనే కుమారి అమ్మ పరమేశ్వరుడి కోసం తపస్సు చేసింది. ఈ మండపంలోనే కుమారి అమ్మ పాదాల గుర్తులు ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ ఆర్ వీడియోస్ అలవ్ లేదు, అందుకే తీయలేదు. బయటికి రాగానే కొన్ని బుక్ స్టాల్స్ కూడా ఉంటాయి. కొంచెం పక్కనే జ్ఞాన మండపం కూడా ఉంటుంది. మీకు కావాలంటే అక్కడ కూర్చోవాలన్నంతసేపు కూర్చోవచ్చు, ఎవరు ఏం అడగరు. కావాల్సినంతసేపు జ్ఞానం చేసుకోవచ్చు. కానీ లోపల లైట్ ఏమి ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, జ్ఞానం చేసుకోవచ్చు. లోపల ఉన్నంతసేపు ఓంకారం వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు తిరువల్లువార్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. రీసెంట్గా పిఎం మోడీ గారు వచ్చి ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. ఇక్కడ మనం కావాల్సినంత సేపు ఉండొచ్చు. ఈవినింగ్ 5-5:30 కల్లా రిటర్న్ అయిపోతే చాలు. కానీ అంతసేపు అక్కడ చూడడానికి ఏమంత ఉండదు. క్రౌడ్ లేకపోతే 1-1.5 అవర్లో రిటర్న్ అయిపోవచ్చు. ఈ ప్లేస్ చూసుకున్నాక మళ్ళీ మనకు బోట్లో రిటర్న్ తీసుకెళ్తారు. బోట్ జర్నీ 5 to 10 మినిట్సే ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను కుమారి అమ్మన్ ఆలయానికి వెళ్తున్నా. ఈ టెంపుల్ మార్నింగ్ 4:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 to 8. ఈ ఆలయం 3000 ఏళ్ల పురాతనమైంది. ఈ ఆలయాన్ని పాండ్యరాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. తర్వాత చోళ, విజయ, నాయకరాజులు నిర్మించి డెవలప్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఉన్న కుమారి అమ్మ పార్వతీదేవి అవతారం. కుమారి అమ్మ మహాశివుణ్ణి వివాహం ఆడటం కోసం ఇక్కడ ఘోర తపస్సు చేసింది. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, భరణాసురుణ్ణి శివుడు వధించే సమయంలో ఒక కన్య శివునిపై మనసు పడుతుంది. శివుని చూసి ఆమెకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అప్పుడు ఆమె కన్యాకుమారికి 500 మీటర్స్ దూరంలో ఉన్న ద్వీపానికి వెళ్లి ఘోర తపస్సు చేస్తుంది. ఇందాక మనం వెళ్ళింది అక్కడికే. శివుడు ప్రత్యక్షమయ్యాక మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అడుగుతుంది. ఆమెను వివాహం ఆడటానికి శివుడు ఇష్టపడతాడు. బాణుడు కన్య వల్లనే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి వాళ్ళిద్దరి పెళ్లికి అడ్డుపడతాడు. వివాహ ముహూర్తం కూడా నిర్ణయమైన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో వివాహ లగ్నం నిర్ణయించారు. కానీ వివాహం ఆపడం కోసం నారదుడు కోడిపుంజులా మారి ముందే కూస్తాడు. దానితో తెల్లవారిందేమో అనుకొని శివుడు ముహూర్తం దాటిపోయిందనుకొని పెళ్లికి వెళ్ళడం మానేస్తాడు. శివుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశిస్తుంది. చేతికున్న గాజులు పగలగొడుతుంది. కోపంతో ఆమె అలానే కన్యగా ఉండిపోతుంది. ఆమె కన్యగా ఉండిపోవడం వల్ల ఈ ప్లేస్కి కన్యాకుమారి అని పేరు వచ్చింది. ఈ టెంపుల్ దగ్గరే మనకి ఏనుగు కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని బయటకు రాగానే త్రివేణి సంగమం ఉంటుంది. ఇక్కడే 3 సముద్రాలు కలుస్తాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం. అందుకే ఈ ప్లేస్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఇక్కడికి పక్కా వెళ్ళండి. ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తుంటారు. కానీ ఇక్కడ వేవ్స్ చాలా ఫోర్స్గా వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సన్సెట్ టైంకి చాలా బాగుంటుంది, కానీ చాలా వరకు ఇక్కడే ఉంటారు క్రౌడ్ అంతా. అందుకే ఇక్కడ నుంచి 2 kilometers దూరంలో ఇంకో ప్లేస్కి వెళ్ళాను. అక్కడైతే అస్సలు ఒక్కరు కూడా లేరు. చాలా పీస్ఫుల్గా ఉండింది. సన్సెట్ అయితే ఇదే నా లైఫ్లో బెస్ట్ సన్సెట్ అని చెప్తా. ఇక్కడ ఉన్న 30 minutes ఎవ్రీ మినిట్ మూవ్ అవుతున్న కొద్దీ సన్సెట్ కూడా చాలా బాగుంది. నన్ను అడిగితే కన్యాకుమారిలో క్రౌడ్ ఉన్న దగ్గరికి వెళ్ళడం కంటే ఇక్కడికి వెళ్ళడం 100% బెస్ట్ అని చెప్తా. నాకైతే ఓర్త్ వర్మ ఓర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ. It's not a game, it's a rich thing. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే కామెంట్ చేయండి, లొకేషన్ లింక్ షేర్ చేస్తా.
నేను సన్‌రైజ్ గూడా ఇక్కడికే వచ్చా. కానీ సన్‌రైజ్ కంటే నాకు సన్‌సెట్ చాలా బాగా నచ్చింది ఇక్కడ. కానీ కన్యాకుమారికొస్తే మాత్రం సన్‌రైజ్ ఆర్ సన్‌సెట్ అస్సలు మిస్ అవ్వకండి. త్రివేణి సంగమం దగ్గర నుంచి గాంధీ మెమోరియల్ పక్కనే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళండి. గాంధీ మెమోరియల్ లోపలికెళ్ళడానికి ఫుట్‌వేర్ అలో ఉండదు. బయటే కౌంటర్ ఉంటుంది. ₹5 తీసుకుంటారు ఈచ్ పెయిర్‌కి. ఇక్కడే మహాత్మా గాంధీ హస్తికలు కలిపారు. ఈ మెమోరియల్‌లో మహాత్మా గాంధీ గురించి పిక్చర్స్ ఉంటాయి. ఇంకా చూడడానికి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఆటో మాట్లాడుకొని చూడొచ్చు. ఇక్కడికొస్తే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి జస్ట్ 84 కిలోమీటర్సే ఉంటుంది. ఒకవేళ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఆన్ ద వేలో అరుమల శివ టెంపుల్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది. చుట్టూ సముద్రం, బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఈ టెంపుల్స్ గురించి కూడా కావాలంటే చెప్పండి. తొందరలో ఆ టెంపుల్స్ పైన కూడా లాంగ్ వీడియో చేస్తాను. లేదంటే ఇక్కడ నుంచి మదురై మీనాక్షి టెంపుల్‌కైనా వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. కన్యాకుమారికి 3 days 2 nightsలో ₹6000 కవర్ చేసి రావచ్చు. వైజాగ్, విజయవాడ, రేణిగుంట నుంచి ఎవ్రీడే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఉంది. ట్రైన్ నెంబర్ 22505. కన్యాకుమారికి నైట్ 9:55కి రీచ్ అవుతారు. హైదరాబాద్ నుంచి అయితే కన్యాకుమారికి వీక్లీ ట్రైన్ ఉంది. వెడ్నెస్డే ఉంటుంది. ఈవినింగ్ 5:50కి స్టార్ట్ అవుతుంది. కన్యాకుమారికి మార్నింగ్ 2:30కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ ₹830. సేమ్ ట్రైన్ రావాలన్నా రిటర్న్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది మార్నింగ్ 5:15కి. లేదంటే తెలుగు స్టేట్స్‌లో ఎక్కడున్నా ఫస్ట్ చెన్నైకి రీచ్ అవ్వండి. అక్కడి నుంచి మీకు ట్రైన్ దొరుకుతాయి, లేదంటే బసెస్ కూడా దొరుకుతాయి. రిటర్న్ కన్యాకుమారి నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 5:15కి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్కి ఆఫ్టర్నూన్ 1కి రీచ్ అవుతారు. ట్రైన్ నెంబర్ 07229. టికెట్ ప్రైస్ ₹830. లేదంటే నాగర్కోయిల్ నుంచి కూడా ఒక ట్రైన్ ఉంది. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 9:15కి స్టార్ట్ అవుతుంది. కాచిగూడకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:40కి రీచ్ అవుతారు. ట్రైన్ నెంబర్ 16354. టికెట్ ప్రైస్ ₹635. కన్యాకుమారి నుంచి నాగర్కోయిల్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడకి ఎవ్రీడే ఈవినింగ్ 5:25కి ట్రైన్ ఉంది. నెక్స్ట్ డే ఈవినింగ్ 5:40కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ ₹635. లేదంటే ఎక్కడున్నా ఫస్ట్ చెన్నైకి రీచ్ అయిపోండి. అక్కడి నుంచి మీకు ఏ ప్లేస్కైనా ఈజీగా ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.